వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. సౌత్ పై బీజేపీ ఫుల్ ఫోకస్ చేసింది. కన్నడ నాట తిరుగులేని శక్తిగా ఎదిగింది. తెలంగాణలో బీఆర్ఎస్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కమలం. మరి ఏపీలో కాషాయ పార్టీ పరిస్థితి ఏంటి అంటే ప్రస్తుతానికి పవనే దిక్కనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ తో ప్రయాణం చేస్తేనే కమలానికి కలిసొస్తుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. మరి గబ్బర్తో దోస్తీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? 20 సీట్లు వస్తే ఏపీని ఏలే శక్తి బీజేపీకి ఉందా? ఫ్యాన్ సైకిల్ పార్టీలు కమలం నీడలోనే నడవాల్సిందేనా? తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీ, ఏపీలో జనసేనతో కమలం అడుగులు. 20+ వస్తే బీజేపీ గేమ్ వర్కౌట్. ఏపీలో కీలకంగా మారిన బీజేపీ అధిష్టానం ఆదేశాలతో అస్త్రశస్త్రాలు సంసిద్ధం. ఏపీలోనూ ఏక్నాథ్ షిండేలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తెరువెనక కమలం. చంద్రబాబు విషయంలోనూ బీజేపీ వ్యూహాలు. దేశంలో ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తోంది. అందులో తెలంగాణపై కమలం పార్టీ గంపెడ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీకి వరుసగా బలం పెరిగింది. 2019లో 4 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఇప్పటికే అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా కమలం పార్టీ ఎవరూ ఊహించిన విధంగా సీట్లు గెలుపొందింది. ఇదే జోష్ లో ఈ ఏడాది చివరిలో అధికారంలోకి వస్తామని బీజేపీ చెప్తోంది. అయితే ఎక్కువ సీట్లు సాధించాలన్నది ఆ పార్టీ లక్ష్యం. డబుల్ డిజిట్ నెంబర్ దక్కితే తెలంగాణ అధికార రాజకీయాల్లో తానేంటో చూపించాలనుకుంటుంది. ఒక విధంగా బీజేపీ ఈశాన్య రాష్ట్రాలలో, మహారాష్ట్రాలలో, కర్ణాటకలో అమలు చేస్తున్న వ్యూహాలను అన్ని మేళవించి తెలంగాణలో అమలు పెట్టవచ్చు. అయితే ఇప్పుడు బీజేపీ చూపు ఏపీ మీద కూడా పడిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఏపీలో బీజేపీకి బలం ఏముంది? జస్ట్ నోటా కంటే తక్కువ ఓట్లే కదా అని అనుకోవచ్చు. కానీ బీజేపీ స్ట్రాటజీ చూస్తే పక్కాగానే పవర్ దక్కాలి అన్నట్టుగా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. ఏపీలో 2 బలమైన ప్రాంతీయ పార్టీలుగా వైసీపీ, టీడీపీలు ఉన్నాయి. ఈ 2 పార్టీలకు బలహీనతలు సైతం బోలెడున్నాయని కమలనాథులు అంటున్నారు. అందుకే ఏపీ మీద కూడా ఫుల్ ఫోకస్ బీజేపీ పెట్టేసిందట మోదీ టీం. ఏపీలో ఒంటరిగా వచ్చి చేతులు కాల్చుకోవటం ఎందుకు, దండగా అనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే జనసేనను తన వైపుకు తిప్పుకోవాలని బీజేపీ చూస్తోంది. జనసేన వస్తే చాలు ఏపీలో పవర్ తమకు ఎలా దక్కదో చూస్తామన్నట్లుగా బీజేపీ తీరు ఉంది. ఏపీలో పవన్ కళ్యాణ్ కి బ్రహ్మాండమైన గ్లామర్ ఉంది. పైగా బలమైన సామాజిక వర్గము అండ ఉంది. అదే టైంలో బీజేపీకి వ్యూహాలు, కేంద్రంలో అధికారాలు ఉన్నాయి. ఇవి 2 కలిస్తే ఏపీలోనూ మ్యాజిక్ చేయొచ్చు అన్నది కమలనాథుల ఆలోచనట. ఏపీలో బీజేపీ జనసేన కలిసి జస్ట్ 20 సీట్లు వస్తే చాలట. పవర్ గేమ్ స్టార్ట్ చేయటమే అని అంటున్నారు. ఏపీలో అయితే తెలుగుదేశం లేకపోతే వైసీపీకి పూర్తి మెజారిటీ వస్తుంది. ఇక మిగిలిన పార్టీలన్నీ సింగిల్ డిజిట్ ను కూడా దాటలేకపోతున్నాయి. అక్కడే ఇన్నాళ్లు సమస్య వస్తోంది. మాతో జనసేన ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది 151 స్థానాలు ఇవ్వడం అనేది ఈవేళ వారు మాట్లాడేటువంటి అభిప్రాయం. వాళ్ళ మూలంగా ఈ రాష్ట్రం ఈ 151 సీట్లు ఇస్తే ఈ రాష్ట్రం ఏం బాగుపడింది? 110 సీట్లు ఇస్తే అందరం కలిసి ఆ వేళ పనిచేసాం. చంద్రబాబు నాయుడు క్యాపిటల్ ఎందుకు కట్టలేకపోయాడు? ఇవాళ రైతులందరినీ రోడ్డు మీద ఎంత తిప్పాడు? మీరు అన్నారుగా, డబుల్ ఇంజినే దీనికి పరిష్కారం. ఓట్లు చేరకు వీళ్ళకి అధికారంలో చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ఉన్నానన్నాడు కదా. ఎక్కడ అభివృద్ధి చేశానంటే హైదరాబాద్ చెప్తాడు. ఒక హైదరాబాద్ లో ఒక రింగ్ రోడ్ వేసాడు. రోజు అదే చెప్తాడు, మేము ఎన్ని రోడ్లు వేసామండి, ఎప్పుడని చెప్పాము, మేము ఇన్ని రోడ్లు వేసాం, ఆ రోడ్లు వేసామని. ఎన్ని రోడ్లు వేసాము, ఎంతమంది రైతులు బాగుపడ్డారో ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి రైతులందరూ.
కాబట్టి చెప్పడానికి చేయడానికి అర్హత ఉన్న పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం మాత్రమే. మరి బీజేపీ జనసేన కూటమికి 20 సీట్లు వస్తే గనుక ఆయా సీట్లు 2 ప్రాంతీయ పార్టీలకు కొరత పెడతాయి. ఇక ఢీ అంటే ఢీ అంటున్న ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా ఏ పార్టీకి మెజార్టీ రాదని రాజకీయ పండితులు అంటున్నారు. మరోవైపు చూస్తే ఒకవేళ వ్యతిరేక ఓట్లు వైసీపీకి అధికారం దక్కినా అరకొర మెజార్టీతోనే పాలన చేయాల్సి వస్తుంది. దాంతోనే బీజేపీ పవర్ గేమ్ స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. ఈ మధ్యనే బీజేపీకి చెందిన కీలక నేత ఏపీలోనూ ఏక్నాథ్ షిండేలే ఉన్నారని అందరిలోనూ గుబులు పుట్టించారు. అంటే 151 సీట్లతో ప్రస్తుతం బలంగా ఉన్న వైసీపీ రేపు ఏ 100 సీట్లతోనూ అధికారంలో కూర్చున్నా బీజేపీ వ్యూహాలు తిన్నగా పాలించే ఛాన్స్ ఇస్తాయా అన్నదే ఆయన మాటల వెనుక అర్థం అంటున్నారు. దాంతో పాటు జగన్ మీద ఉన్న కేసులు, వాటి ఫలితాలు, పర్యవసానాలు అన్నీ కూడా వెరసి రెండో మారు అధికారంలోకి వైసీపీని తెచ్చినా స్థిరమైన పాలన చేయించేలా ఉండవని తెర వెనుక చేసేందుకు బీజేపీ ప్లాన్స్ కూడా ఉంటాయని అంటున్నారు. మరోవైపు టీడీపీకి అధికారం దక్కుతుందనుకున్నా వారికి కూడా 100 లోపే సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. చంద్రబాబు విషయంలోనూ బీజేపీ తనదైన వ్యూహాలను అమలు చేస్తోంది అంటున్నారు. అధికారంలో వాటా కోరటం కోసం జనసేన బీజేపీ కూటమి చేతులు కలిపి ఎన్నికల అనంతరం కొత్త రాజకీయాలకు తెర తీయొచ్చని అంటున్నారు. అంటే మొత్తంగా చూస్తే ఏపీలో బీజేపీ ఆశలు సజీవంగా చేసుకోవటానికి జస్ట్ 20 సీట్లు వస్తే చాలట. అయితే బీజేపీ ఒంటరిగా దిగితే ఏమీ కాదు, జనసేన తోడు ఉంటే ఆ నెంబర్ సాధించడం పెద్ద కష్టం కాదు. అందుకే పవన్ కళ్యాణ్ జనసేనను నమ్ముకునే బీజేపీ ఏపీని టార్గెట్ చేస్తుంది అంటున్నారు. మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు మార్నింగ్ పాలిటిక్స్ లో బ్రేక్ తీసుకుందాం.